బావా పంతని పోవద్దు, పని ముఖ్యం. బ్రహ్మనాయుడికి ఓసారి కబురు చేద్దాం. ఎందుకు రాజిక? రాని చూద్దాం. నేను చూసుకుంటాగా, నాకు వదిలే, నేను కబురు చేస్తాను. ఏమిటలా చూస్తున్నావు? ఆ కళ్ళు నువ్వు చూసిన కళ్ళే. నువ్విచ్చిన డబ్బుతో తెగ తాగి మత్తెక్కి ఎర్రబడ్డ ఆ కళ్ళే ఈ కళ్ళు. నీ చేతులకు చేతులు కలిపి ఎత్తిన చెయ్యి దించకుండా ఎన్నో కుత్తుకలు తెంచిన ఆ చేతులే ఈ చేతులు. రాజకీయంగా నువ్వు నిలకడగా నిలబడ్డానికి నీ వెనుక పునాదులుగా నిలబడ్డ ఆ కాళ్లే ఈ కాళ్ళు. అంటే నువ్వు ఆ నాయుడివేగా? చాలా ఆలస్యంగా గుర్తించావు అని నువ్వనుకుంటున్నావు. కానీ నువ్వు ఈ దీవిలో అడుగు పెట్టగానే నిన్ను చూడగానే అనుమానించాను. నీటిలో మునిగిన వాడు రక్షణ కోసం ఏదో ఒక రేవులో తేలకామానడు. పారిపోయిన వాడు తలదాచుకోవడానికి ఎక్కడో ఒక చోటకి రాకామానడు. తలదాచుకోవడానికి ఇక్కడికొచ్చావన్నమాట. ఇప్పుడు ఇక్కడికి కాదు, అప్పుడు నీ ఇంటికి వచ్చాను తలదాచుకోవడానికి. కానీ నువ్వు నా తల తీయించడానికి ఎప్పుడు పోలీసులకు అప్పగించావో అప్పుడే నిర్ణయించుకున్నాను, బ్రతికి బయటపడి నీ తల తీసే వరకు నిద్రపోకూడదని. నాయుడు, పెద్దవాళ్లతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. ఎవడు పెద్ద, ఎవడికి పెద్ద? నీ రాజకీయ స్వలాభం కోసం లక్షలు లక్షలు లంచం ఇచ్చి భారతదేశ పటంలో ఈ అడవి జాడ కూడా లేకుండా చేసిన నువ్వు పెద్ద మనిషివా? భారతదేశ జనాభా లెక్కల్లో ఇక్కడున్న మనుషుల జాబితా కూడా లేకుండా చేసిన నువ్వు పెద్ద మనిషివా? అడవిలో బ్రతికే మృగాలకున్న స్వేచ్ఛ కూడా నీ దగ్గర పనిచేసే మనుషులకు లేకుండా చేసిన నువ్వు పెద్ద మనిషివా? ఏ మనుషుల రెక్కల కష్టంతో బ్రతుకుతున్నావో ఆ మనుషుల్ని కుక్కల కన్నా హీనంగా చూసే నువ్వు పెద్ద మనిషివా? కోట్లు విలువ చేసే కలపని, కోట్లకి కోట్లు విలువ చేసే సుగంధ ద్రవ్యాల్ని నీ సొంత ఆస్తిగా పరదేశాలకు అమ్ముకుంటున్న నువ్వు పెద్ద మనిషివా? ఓ, వివరాలు చాలా సేకరించావన్నమాట. విషయం తేల్చాలనుకున్నప్పుడు వివరాలు కావాలిగా. నాయుడు, నీకెందుకు శ్రమ? నీటిలో మునిగిన వాడికి చెయ్యందిస్తే నిన్ను ముంచేస్తాడు. అదే పైనున్న వాడికి చెయ్యందిస్తే నిన్ను పైకి లాగుతాడు. అందుకని వాళ్ళ సంగతి మర్చిపో. మళ్ళీ నాతో చేతులు కలిపి. ఒకసారి నీతో చేతులు కలిపిన పాపానికి కలుషితమైన నా రక్తాన్ని దేవికి అభిషేకం చేశాను. పాపాన్ని ప్రక్షాళనం చేసుకున్నాను. ఈ చేతులు మళ్ళీ పాప పంకిలం కాకూడదని పవిత్రమైన దేవి త్రిశూలం చేతపట్టాను. ఇంతకే ఏం కావాలంటావు? ఈ అడవిని ప్రభుత్వానికి అప్పగించాలి. అప్పగించకపోతే మేమే ప్రభుత్వానికి అప్పచెప్తాం. వాళ్లకు బ్రతుకు తెరువు కల్పించాను. ఏమిటి నువ్వు కల్పించిన బ్రతుకు తెరువు? ఉండడానికి నీడుందా? తినడానికి తిండుందా? కట్టుకోవడానికి గుడ్డుందా? తాగడానికి నీళ్లున్నాయా? పీల్చుకోవడానికి స్వేచ్ఛావాయువులున్నాయా? కనీసం ఏడవడానికి ఓపికందా? రోగం వస్తే మందుందా? చస్తే తగలపెట్టడానికి చోటుందా? ఏముంది? ఏముంది వాళ్ళకి? సరే, అదంతా సరే. ఏం కావాలో చెప్పు. చెప్పానుగా. నీకుగా ఏం కావాలో చెప్పు. ఈ అడవిలో సగభాగం రాసేయమంటావో చెప్పు, ఇస్తాను. అత్త సొమ్ము అల్లుడు ధారపోయడం అంటే ఇదే. ఎవడబ్బ సొమ్ముని దానం చేస్తావు? ఇది నా ఆస్తి, నా స్వార్జితం. కాదు, నీ స్వార్జితం. రంగరాజు, ఇంకా 10 రూపాయలకి ప్రాణాలు తీసే ఆ నాయుడుగానే నన్ను లెక్కగట్టకు. ఈ దేశంలో ఏ ప్రకృతి సంపద ఎవడి సొత్తు కాదు, ప్రభుత్వం సొత్తు. ఈ సొత్తు ప్రభుత్వానికి చేరే వరకు నిద్రపోను. అంతవరకు నీ దోపిడీని దోపిడీతోనూ, నీ మోసాన్ని మోసంతోనూ, నీ దౌర్జన్యాన్ని దౌర్జన్యంతోనూ,
ప్రతి క్షణం ప్రతిఘటిస్తూనే ఉంటాను.